అందరూ బాగున్నారండి. బెండకాయ వేపుడు ఇలా పొడి పొడిలాడుతూ ఉందనుకోండి, చాలా ఇష్టంగా తినొచ్చనమాట. బెండకాయలు జిగురుగా ఉంటాయి కదా కూర చేసేటప్పుడు. అందుకని చెప్తున్నా, జిగురు లేకుండా ఉంటుంది ఈ ఇగురు. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కడిగి గుడ్డతో తుడిచేసి అయితే పక్కన పెట్టుకున్నానండి బెండకాయలు. ఇప్పుడు సన్నగా కట్ చేస్తాను. ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతాయండి. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను, అవి కూడా పొడవుగా కట్ చేశాను. మీకు పొడవు కాకపోయినా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను అనమాట. 4 ఎల్లిపాయ రెప్పలు కూడా కట్ చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి గిన్నెలో ఆయిల్ పోసేసి తాలింపు గింజలు వేస్తున్నానండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇలా వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కలబెట్టుకున్న తర్వాత కలర్ కొంచెం మారుతుంది కదండి, అప్పుడు దాకా కలబెట్టుకోవాలి. ఇప్పుడు నేను 2 రెమ్మల కరివేపాకు, 4 కట్ చేసుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేశాను. నూనెలో మగ్గితే బాగుంటాయండి. ఇలా వేగినాయి కదా ముక్కలు, కాస్త అయితే పసుపు వేసాను. ఈ పసుపు వేసి కలిపిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా పోసేసి ఇలా కలుపుకోవాలి. ముక్కలు చిదురవ్వండి, ఈ ముక్కలు బాగా అయితే వేగుతాయి అన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయో. పసుపు వేసాం కదా, మంచి కలర్గా అయితే కనిపిస్తున్నాయి ముక్కలన్నీ కూడా. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అసలు జిగురు అయితే ఉండదండి. ముక్కలు కూడా చిదురవ్వవు అన్నమాట, చూస్తారు కదా మీరే. ఇప్పుడు నేను ఇవన్నీ కలిపేసిన తర్వాత కొంచెం మగ్గిందో లేదో చూశాను. కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ వేసానండి. సాల్ట్ ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే, మనం ఫస్ట్లోనే వేస్తే ముక్కలు జిగురుగా సాగుతాయి అన్నమాట. అందుకని నేను ముక్క మగ్గిన తర్వాత వేసానన్నమాట. సాల్ట్ వేసి ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరి తురుము కొంచెం వేసానన్నమాట. సన్నగా తరుముకొని కొబ్బరి తురుము అయితే వేసాను. ఈ తరిగిన కొబ్బరి తురుము వేస్తే బాగుంటాయండి. ఇవి కూడా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఉప్పు కారాలు మొత్తం ఒకేసారి వేయలేదండి. తేప కాస్త వేస్తే బాగా కలిసి కూర అయితే బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను కారం కూడా వేసాను కదా, ఈ కారం వేసిన తర్వాత కూడా మొత్తం కూర కలిసేలాగైతే కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే ముక్క చూశాను మగ్గిందో లేదోనని చెప్పేసి. బాగా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉన్నాయో, ఎక్కడా కూడా జిగురు అంటూ కనిపిస్తుందా ముక్కలు. అందుకనే బెండకాయ కూర ఇలా చేసుకుంటే కొంచెం లేట్ అయినా కూడా బాగుంటుందన్నమాట. నేను మసాలాలు అవి అయితే ఏమీ వేయలేదండి. ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకుంటున్నాను చూడండి.